అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే వెస్ట్ ఫేసింగ్లో 133 గజాల ఇంటి ముందు ఉన్నామండి మనం. మీరు చూస్తున్న ఇల్లు 24/50 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 24 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంటుంది. 133 గజాలు ఇల్లు అండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ వస్తుందండి. 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. పోచారం మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఇస్మాయిల్ ఖాన్ గూడ కిందకి వస్తుంది. సో ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉంటుంది. పోచారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈవెన్ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. న్యూ హౌస్ అండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా వస్తుందండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ ఈ నార్త్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. 24/50 డైమెన్షన్ అండి ఇది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. ప్రతి రూమ్లో కూడా సఫిషియంట్ లైటింగ్ అనేది ఉంటుందండి. చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో దాంతో లైటింగ్ చాలా బాగుంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఎల్ షేప్లో డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియాలోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఉంటుందండి. ఇది పూజ రూమ్. సపరేట్ డోర్తో వస్తుంది పూజ రూమ్. అండ్ ఇటువైపు కిచెన్ ఉంటుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో కూడా. డైనింగ్ ఏరియాలో నుండి ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా ఉంటుంది. అండ్ సపరేట్గా వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుందండి. ఈ విధంగా అరౌండ్ 2000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ వస్తుంది. అండ్ ఇక్కడ బోర్ ఉంటుందండి. ఈ విధంగా బోర్ వస్తుంది. 2 BHK కన్స్ట్రక్షన్తో ఉంటుందండి. ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 24/50 డైమెన్షన్తో వస్తుంది. 133 గజాల ఇల్లు అండి. 24/50 డైమెన్షన్తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 78 lakhsగా చెప్తున్నారండి.
78 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.